ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో నేను ఒక నాన్ వెజ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. దీన్ని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగాను, అలాగే లంచ్ డిన్నర్లోకి సైడ్ డిష్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకున్నానండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ నీళ్ళని మరిగించుకుంటున్నాను. ఈ లోపల నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి 1/2 కిలో చేప ముక్కల్ని తీసుకుంటున్నానండి. వీటిని ఈ కాగిన నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వీటిని చక్కగా ఉడికించేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీటిలో నుంచి ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ రెసిపీ కోసం మీరు ఎటువంటి రకమైన చేప ముక్కలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రోహు చేపల్ని తీసుకున్నాను. ఈ ముక్కలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ముళ్ళన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ చేపల్లో మనకి ఎక్కువగా పెద్ద ముళ్ళే ఉంటాయి కాబట్టి ఈజీగా మనము చాలా త్వరగా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ముళ్ళు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ చేపలన్నింటినీ కూడా ముద్దలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వీటిని ఉడికించుకునేటప్పుడే మనము ఉప్పు వేసాము, అలాగే పసుపు కూడా వేసాం కాబట్టి నీచు వాసన అనేది రాదు. అలాగే ముక్కలకి ఉప్పు కూడా చక్కగా పట్టుతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. నేను ఇక్కడ పిజ్జాకి వచ్చేటటువంటి ప్యాకెట్స్ని యూస్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ అంటే ఇంట్లో ఉండేటటువంటి బ్రెడ్ని చక్కగా మిక్సీ పట్టేసేసి తీసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోర్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అలాగే బ్రెడ్ క్రమ్స్ క్వాంటిటీ అనేది మనం తీసుకునేటటువంటి చేపల క్వాంటిటీని బట్టి ఉంటుందండి. మీరు ఇంకా ఎక్కువ చేపలు కనుక తీసుకుంటున్నట్లయితే వీటన్నిటిని కూడా డబల్ చేసుకోండి. వీటిలోకి మనం ముందుగా ముళ్ళు తీసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను మొత్తాన్ని కూడా వేసేసుకొని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. అన్నీ పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉండలు చేసుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఒకవేళ మీకు రాకపోతే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లోకి కొన్ని బ్రెడ్ క్రమ్స్ని తీసుకోండి. అలాగే ఒక ఎగ్గుని కొట్టి బాగా బీట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. వీటన్నిటినీ కూడా ఆర్డర్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఫస్ట్ ఎగ్లోకి డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి దొర్లించేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. చక్కగా ఎగ్ని అలాగే బ్రెడ్ క్రమ్స్ని పీల్చుకొని డ్రైగా తయారవుతాయి. ఒకవేళ ఈ ఫిష్ బాల్స్ అనేవి మనకి కొంచెం తేమగా ఉన్నట్లయితే వీటి మీద కొంచెం పొడి పిండి మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ చల్లేసేసి ఒకసారి అన్నిటినీ కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉండటం వల్ల మనకి ఈ ఫిష్ బాల్స్ యొక్క పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ నూనెని మరీ మరిగించాల్సిన అవసరం లేదండి. మోడరేట్గా మనం హీట్ చేసేసుకొని దాంట్లోకి ఒక్కొక్క బాల్ని ఒక్కొక్కసారిగా వేసేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెతోటి కడిగిపెట్టుకోవాలి. ఆయిల్లోకి వేసిన వెంటనే కనుక మనం గరిటెతోటి కలిగిపెట్టినట్లయితే ఈ ఫిష్ బాల్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చాయో. నేను కూడా వీటిని తీసి పక్కన పెడుతున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని టమాటా సాస్తో కెచప్ తోటి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫిష్ బాల్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.